వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను మీ జనని. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకొని విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ ఆ పార్టీ నేతలపై విచారణలు జరుగుతూ వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. ఆ లిస్టులో వైసీపీ వాయిస్ గట్టిగా వినిపించిన ఒక మహిళా మాజీ మంత్రి కూడా ఉన్నారు. ఆమెపై విచారణకు సంబంధించి చర్చ సందర్భంగా 45 రోజుల్లో నివేదిక వస్తుందని, కేసు సిఐడికి ఇస్తామంటూ శాసనసభ శాసన మండలిలో ఆమాత్యులు ప్రకటించారు. అయితే సీఎం లోని ఒక అధికారి ఆ నేతకు ఇచ్చిన హామీ మేరకు ఆ నివేదికను తొక్కి పెడుతున్నారంట. దాంతో ఆమె తెగ హ్యాపీ అయిపోతున్నారంట. ఇంతకీ ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఆమెకు ఆ బ్యూరోక్రాట్ ఎందుకు హామీ ఇచ్చారు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన వారి కుటుంబంపై నోరేసుకొని పడిపోవడమే పనిగా పెట్టుకున్నారు మాజీ మంత్రి రోజారెడ్డి. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆందోళనలు వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల్లో సైతం చంద్రబాబు అరెస్టుతో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమైంది. అలాంటి సమయంలో కూడా అదేదో పండుగల టపాసులు కాల్చి స్వీట్లు పంచి డాన్సులు వేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా ఒక్కరే. ఏపీఐసీసీ చైర్మన్ గా, మంత్రిగా తన పదవులకు సంబంధించిన మీడియా సమావేశాల కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించిన మాజీ మంత్రికి ప్రస్తుతం ఒక చిక్కొచ్చి పడిందట. ఓవైపు సొంత పార్టీలో మరో వ్యక్తి ఆమె ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తుండటం, మరోవైపు తన శాఖల్లో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆమెకు ఓ అధికారి హామీతో ఊరట లభించిందంటున్నారు. రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు వడమాలపేట మండలంలో చెన్నై జాతీయ రహదారి పక్కన భూసేకరణ చేయించారు. ఆ స్థలాన్ని టీటీడీ ఉద్యోగుల కోసం కేటాయించారు. అయితే ఈ స్థలాల సేకరణ సందర్భంగా ఎస్టీలకు సంబంధించిన భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దాంతో పాటు తిరుమల విమానాశ్రయం సమీపంలో ఏకంగా పార్టీ కార్యాలయానికి ఏపీఐఐసీ భూములు కేటాయించారు. మంత్రైన తర్వాత ఋషికొండపై అధునాతన భవన నిర్మాణాలు, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టూరిజం శాఖకు కేటాయించిన టికెట్ల దందా, దాంతో పాటు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 100 కోట్ల రూపాయల కుంభకోణం, ఇలా రోజాపై పలు ఆరోపణలున్నాయి. వాటన్నింటితో పాటు నగరి నియోజకవర్గంలో ఆమె కుటుంబ సభ్యుల దందాలపై విచారణ కోసం అప్పట్లో టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. తర్వాత పరిణామాల నేపథ్యంలో తాజాగా శాసనసభలో సైతం రోజా అక్రమాలపై చర్చ జరిగింది. ఆ క్రమంలో 45 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆమె అవకతవకలు బయటపెడతామని సాక్షాత్తు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రోజా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. డేట్ కూడా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే చిట్ట నిమిషంలో గాలి జగదీష్ తనకు నగరి వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇస్తేనే పార్టీలో చేరుతానని ఏకంగా జగన్ ముందే తన డిమాండ్ బయటపెట్టారట. జగన్ కొద్ది రోజుల తర్వాత నగరి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. దాంతో జగదీష్ వైసీపీ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి అయిన కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అల్లుడైన గాలి జగదీష్ ఆర్థికంగా బలమైనవాడు కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ శ్రేణులు కూడా ఆయన చేరికను స్వాగతిస్తున్నాయట. తాజా పరిణామాల నేపథ్యంలో ఓవైపు కేసులు పెడతారనే భయం, మరోవైపు నగరి వైసీపీ ఇన్ఛార్జ్ పదవి పోతుందనే ఆందోళనతో రోజా తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నిండు వేసవిలో చిరుజల్లులు కురిసినట్టు ఓ ఐఏఎస్ అధికారి వరంతో ఆమె ప్రశాంతంగా ఉందట. ఏపీ సీఎంఓలో కీలకంగా ఉన్న ఒక అధికారి రోజాకు హామీ ఇచ్చారట. కేసుల భయం లేకుండా చూస్తాను, అన్నీ నేను చూసుకుంటాను, మీరు సైలెంట్ గా ఉండండి అని హామీ ఇచ్చారట. అందుకే రోజా గత కొంతకాలంగా ఎక్కడా నోరు విప్పటం లేదట. రోజాకి సదరు అధికారి భరోసా ఇచ్చిన విషయం బయటకు పొక్కడంతో మంత్రులు చాలా సీరియస్ గా ఉన్నారట. తాము చట్టసభల్లో చెప్పిన దానికంటే ఐఏఎస్ పెత్తనం ఎక్కువైందా అంటూ తోటి సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రోజా చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని, పవన్ కుటుంబాన్ని ఇష్టానుసారం దూషించారని, అలాంటి వ్యక్తికి ఏ విధంగా బ్యూరోక్రాట్ సపోర్టు చేస్తాడు,
రేపటి ఎన్నికల్లో అతనితోనే పని చేయించుకోండని చంద్రబాబుపై పరోక్షంగా రుసరుసలాడుతున్నారట. చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు రోజాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆమె అక్రమాలు, నోటి దూకుడుపై ఆధారాలుండటంతో ఆమె అరెస్టు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక బ్యూరోక్రాట్ హామీతో ఆమెపై చర్యలు తీసుకోకపోతుండటం అందర్నీ ఆశ్చర్యపరచడమే కాదు, తీవ్ర ఆగ్రహానికి కూడా గురి చేస్తోందట.